ఈ చికెన్ కర్రీ తిన్నారు అంటే రసం, పప్పుని పక్కన పెట్టి అన్నంతో కలుపుకొని తినేస్తా ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి అంత టేస్టీగా రావాలి అంటే ఈ కొలతలు పాటించాలి. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్‌ని తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం వెల్లుల్లిపాయలు ఒక 12, చిన్న అల్లం, ఒక ఉల్లిపాయ పెద్దది, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, చూపిస్తున్న స్పైసెస్ వీటన్నిటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ 3 టీ స్పూన్ వేసి వేడయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక రెమ్మ కరివేపాకు, కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక చికెన్‌ని కూడా వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి వాటర్ ఇంకిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టిన మసాలాని కూడా వేసి 4 టీ స్పూన్ కారం, చికెన్ కొంచెం ములిగినంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే. ఇప్పుడు మూత తీసి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది.